హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు వీడియో ఏంటంటే రోడ్ సైడ్ బండి మీద అమ్మే మెత్తటి పకోడీ అండి. ఒకటి తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉండే ఈ మెత్తటి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ బీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ముందుగా 2 ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకోండి. ఆనియన్స్ అనేది మన చాయిస్ అండి, ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. అలానే ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి తీసుకోండి. 3-4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి తీసుకోండి. నేను కారం యాడ్ చేయట్లేదండి, అందుకే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. అలానే దీనిలో 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ బియ్యపిండి, 1/2 టీ స్పూన్ మైదాపిండిని యాడ్ చేసుకోండి. బియ్యపిండి మైదాపిండి వేసుకోవటం వల్ల పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా వస్తుందండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వామును యాడ్ చేసుకోండి, డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. టేస్ట్కి సరిపోయిన సాల్ట్, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉంచుకోండి. చూడండి, పిండి అనేది మరీ పలుచగా ఉండకూడదు, ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. అలానే గట్టిగా ఉంటే గట్టి పకోడీలాగా వస్తుందండి. సెమీ సాఫ్ట్గా పకోడీ పిండిని కలుపుకొని తీసుకోండి. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఇది పకోడీలాగా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పకోడీలాగా యాడ్ చేసుకోండి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయితేనే కలుపుకునేటప్పుడు పకోడీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఆయిల్కి సరిపోను మాత్రమే పకోడీ వేసుకోండి, ఓవర్గా వేసుకున్నా సరిగ్గా ఫ్రై అవ్వవు. ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పకోడీ అనేది ఎలా వేగిందని తెలియాలంటే ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవుతుందండి, ఆయిల్లో ఉన్న బబుల్స్ కూడా తగ్గుతాయి. అలా ఉన్నప్పుడు పకోడీ ఫ్రై అయినట్టే. ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి పకోడీ. అలానే మిగిలిన పిండితో కూడా పకోడీ వేసేసుకుందాం. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.